హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అయితే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు అయితే అధికారులు అయితే వస్తున్నారండి. అయితే అధికారులు వచ్చి మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. సో ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని మీకు చెక్ చేస్తారండి. అలాగే ఈ 4 రకాల పెన్షన్లకు సంబంధించి అయితే రద్దు చేస్తారు. వీరికి మాత్రం ఏంటంటే జనవరి 1వ తేదీన పెన్షన్లు అనేవి రావండి. అయితే మనకు అధికారులు ఎందుకు వస్తున్నారు, మనం ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి, సో ఎవరెవరికి పెన్షన్ రాదు, ఏ కేటగిరీ వారికి పెన్షన్ రాదు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారండి. మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదంటే కనుక ఇన్యాక్టివేషన్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే చాలండి. మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ అనేది తీసుకొని దాంట్లో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చండి. మీ యొక్క స్టేటస్ యాక్టివేషన్ చూపిస్తే కనుక టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఏంటంటే, గత ప్రభుత్వంలో కొంతమంది అర్హత లేనప్పటికీ కూడా కొంత అర్హత అనేది అంటే లంచాలు ఇచ్చి కొంతమంది ఈ విధంగా పెన్షన్లు అప్లై చేసుకొని అర్హత పొంది మనకు పెన్షన్లు అయితే తీసుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించారు. సో దీని కారణంగా ఏంటంటే, ఈ 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్ల పైన రేపైతే సర్వే అయితే చేపట్టబోతున్నారండి. మీ అధికారులు అంటే సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు మీ ఇళ్ళకైతే వస్తారు. సో వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు చూపించవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పెన్షన్ ఐడి కార్డు, సో అలాగే ఎవరైనా వికలాంగులు ఉంటే కనుక అలాంటి వాళ్ళు మీ యొక్క వికలాంగత్వం సంబంధించిన సర్టిఫికేట్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే అర్హత లేకుండా అర్హత పొంది ఫేక్ సర్టిఫికేట్లు కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది పెట్టి సో ఎవరైతే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని పొందుతున్నారో వారందరి పెన్షన్లు అనేది ప్రభుత్వం అయితే రద్దు చేస్తారు. ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో వారి పెన్షన్లు మాత్రం అయితే ఉంటాయి. కొంతమంది ఏంటంటే వికలాంగులు కాకపోయినా కానీ వాళ్ళు పెన్షన్లు అనేవి పొందుతున్నారండి. సో ఫేక్ సర్టిఫికేట్స్ అనేది పెట్టుకొని సో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి పూర్తిగా రద్దు చేస్తారండి. సో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక వెంటనే మీరు ఎవరైనా ఫేక్ పెట్టి మీరు సర్టిఫికేట్స్ పెట్టి మీరు పెన్షన్లు పొందుతుంటే కనుక అలాంటి వాళ్ళు మీకు పెన్షన్ అయితే రాదండి. సో ఇదండి మనకు ఈ 4 కేటగిరీలకు సంబంధించి ఎవరైతే దొరుకుతారో రేపటి సర్వేలో, సో వీరికి మాత్రం జనవరి నెలలో పెన్షన్ అనేది రాదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.